హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ నేచురల్ కుకింగ్. ఈరోజు మనం చేయబోయేది శనగపిండి కోడిగుడ్డు కలిపి మనం ఆమ్లెట్ వేసి కర్రీ వండుతాం. దానికోసం మనం ముందుగా కొద్దిగా శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా వాటర్ వేసి దాన్ని అంతా మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఇందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మనం ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 2 గుడ్లు మనం వేసుకుందాం. బీట్ చేసి వేసుకుందాం. 2 గుడ్లు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలిపి మరి కాసిన్ని నీళ్లు పోసుకోవాలి. మనకి ఆమ్లెట్స్ వేసుకోవడానికి సరిపడగా కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాక ఇప్పుడు నేను చికెన్ మసాలా కూడా ఇందులో వేస్తున్నాను. వేసి మొత్తం అంతా కలిపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మనం దోశలు వేసుకునే పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకునే శనగపిండి కోడిగుడ్డు యొక్క మిశ్రమాన్ని మనం అట్లా దోశలా వేసుకుందాం. వేసుకొని రెండు వైపులా మనకి దోరగా కాలాక ఇప్పుడు చూసారా నేను దోశ వేసాను కదా, ఇది ఒకవైపు మనకి బాగా వేగిన తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. మనకి రెండు వైపులా కూడా కలర్ చేంజ్ అయ్యి ఆమ్లెట్ అనేది బాగా మనకి ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని తీసుకొని మనం వేరే ప్లేట్లో వేసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మరొక స్టవ్ వెలిగించి పక్కన బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కర్రీకి మనకి ఏదైతే పెనం అవసరమో ఆ పెనం పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాక మనం ఉల్లిపాయని మిక్సీ పట్టుకుని నేను ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఉల్లిపాయ మసాలా అందులో వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇదంతా మొత్తం కలిపి కాస్త ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి మొత్తం అంతా మసాలా వేగించాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలా వేగించాలి. మనకి మసాలా అంతా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కాస్త బబుల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఆమ్లెట్ వేసి కట్ చేసి పక్కన ఉంచుకున్న మనం ఈ ఆమ్లెట్ ముక్కల్ని మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను కదా, ఇది కాస్త బబుల్స్ వచ్చేంత వరకు ఉంచుకుని అప్పుడు మనం ఈ ఆమ్లెట్ ముక్కల్ని ఇందులో వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం మూత పెట్టి దీన్ని బాయిల్ చేసుకోవాలి. మనకి కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా